వ్యాయామం అంటే మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే తారక మంత్రం. ప్రతినిత్యం కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటే చాలు మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలే సిద్ధిస్తాయి. అన్నిటికీ మించి ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక జబ్బులు చక్కగా అదుపులో ఉంటాయి. అయితే వ్యాయామం అనగానే మనలో చాలామంది నడక లేదంటే యోగా, బరువులు ఎత్తడాలు ఇలా ఏదో ఒక వ్యాయామానికే పరిమితం అవుతుంటారు. నిజానికి ఆరోగ్యకర వ్యాయామానికి మూడంచెల ప్రణాళిక అవసరం అంటారు నిపుణులు. ఆరోగ్యానికి మూడంచెల వ్యాయామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాయామం ఏదైతేనేం అంతా ఒకటే కదా అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి వ్యాయామాల్లోనూ రకాలుంటాయి. అవి అందించే ప్రయోజనాలను బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా మంచి సమతులమైన వ్యాయామ ప్రణాళిక ఏంటంటే నడక, బరువులెత్తటం, యోగా. ఇది 3 రకాల వ్యాయామాలతో కూడిన పద్ధతి. నడక, బరువులెత్తటం, యోగా మనకు ఈ 3 ముఖ్యమే. నడక, జాగింగ్, సైకిల్ తొక్కటం, ఈత, టెన్నిస్ ఆడటం వంటి కార్డియో వ్యాయామాలు గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. బరువులు ఎత్తటం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయి, ఎముకలు బలంగా ఉంటాయి. ఇది శరీరం స్థిరంగా ఉండటానికి, అవయవాల సమన్వయానికి తోడ్పడుతుంది. ఇక యోగాతో శరీర కదలికలు మెరుగవుతాయి, గాయాల పాలయ్యే ముప్పు తగ్గుతుంది. ఒక మాదిరి తీవ్రతతో వ్యాయామం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరం సహకరిస్తే ఇంకాస్త తీవ్రంగానూ చేయొచ్చు. రోజుకు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలన్నది నిపుణుల సూచన. ఒకవేళ అంత సమయం లేకపోతే 15 నిమిషాల చొప్పున రోజులో 3 సార్లు చేసినా మంచిదే. గరిష్ట గుండె వేగంలో 50% నుంచి 80% వరకు గుండె కొట్టుకునేంత తీవ్రతతో వ్యాయామాలు చేయొచ్చు. వయసును 220 నుంచి తీసేసి గరిష్ట గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 50 ఏళ్లు ఉన్నాయనుకోండి, 220 నుంచి 50 తీసేస్తే 170 వస్తుంది కదా. ఇది గరిష్ట గుండె వేగం అన్నమాట. ఇందులో 50% అంటే నిమిషానికి 85 సార్లు గుండె కొట్టుకునేంత తీవ్రంగా వ్యాయామం చేయొచ్చు. శరీర సామర్థ్యాన్ని బట్టి క్రమంగా పెంచుకోవచ్చు. ఇలా ప్రణాళికాబద్ధంగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు.